ఫ్రెండ్స్, నేనైతే పులిహోర చేస్తున్నాను. అన్నం మిగిలింది, రాత్రి అన్నం మిగిలితే రాత్రే చేసి పెట్టేసుకుంటే టేస్ట్గా ఉంటుంది బాగా. అందుకే పొద్దుపోయి ఇంకా పడుకోబోయేటప్పుడు చేసేసుకుంటాం అనమాట. ఇదిగోండి నిమ్మకాయ, 2 నిమ్మకాయలు తీసుకున్నాను. పిండేసుకొని కరివేపాకు, కొంచెం ఎండుమిరపకాయలు, అంటే ఒక 3 ఎండుమిరపకాయలు, 3 పచ్చిమిరపకాయలు, వేరుశనగపప్పు, అల్లం చిన్న చిన్న ముక్కలు, సాల్ట్, ఇంకా ఆవాలు, జీలకర్ర, పచ్చనపప్పు, మినప్పు, ఇంకా పసుపు. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకుంటాం. ఫస్ట్ అయితే ఆయిల్ పెట్టుకున్నాము. కొంచెం కాగిన తర్వాత కాగింది, కొంచెం ఆవాలు, జీలకర్ర వేయరు కొంతమంది, నేనైతే జీలకర్ర వేస్తాను. అల్లం, పచ్చిమిరపకాయలు, కరివేపాకు అన్నీ వేసేస్తాం. కొంచెం పసుపు, కొంచెం ఇంగువ, ఉప్పు కూడా కొద్దిగా దీంట్లో వేస్తాను, కొద్దిగా దాంట్లో వేస్తాను. పింక్ సాల్ట్ ఫ్రెండ్ మేము వాడేది. ఈ లోపల మనం దీంట్లో లెమన్ జ్యూస్ అయితే కలుపుకునేద్దాం. చేతితో కలుపుకుంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్, కలసిద్ది అంతా. గంటితో కలిపితే ఒక దగ్గర ఉంటుంది, ఒక దగ్గర ఉండదు. వేగిపోయింది తిరగమాత అయితే. ఇప్పుడైతే కొంచెం కాలుతుంది కాబట్టి కొంచెం సేపు పట్టేస్తాను, తర్వాత చేతి రేపు పొద్దునకైతే బాగా ఊరిపోయి సూపర్ ఫ్రెండ్స్.